హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఇదండి మాకైతే కనుక కస్టమర్ ఇలాంటి సారీ ఈ బ్లౌజు ఇచ్చి మాకు ఈ డిజైన్ అయితే కనుక ప్రిఫర్ చేశారు. బ్యాక్ వచ్చేసి ఇలా చిన్న కీ హోలు, ఫ్రంట్ ఏమో ఇలా యూ షేప్లోనే చిన్న పాయింట్ నెక్ వచ్చేలాగా. దీని మెజర్మెంట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చి 15, షోల్డర్ లెంత్ వచ్చేసి 15, అప్పర్ చెస్ట్ 34, వేస్ట్ నడుము లూజ్ వచ్చేసి 29 అన్నమాట. హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్. ఇవ్వండి ఇలా 10.5కి హ్యాండ్ మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను కుట్టు కోసం. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ ఇంచెస్కి మార్క్ చేసి 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని 1.5 ఖర్చుకు పెట్టుకొని ఇలా కూడాను ఇలా మార్క్ చేసుకున్నాను. డిజైన్ అయితే ఇట్లా డ్రా చేస్తున్నాను. ఇవ్వండి 1.5 ఇంచ్ ఖర్చు ఇలా మడతకి ఇలా పెట్టేసుకొని 10 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఖర్చు కోసం 1.5 ఇంచ్ హ్యాండ్ పార్ట్ని కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఈ హ్యాండ్ పార్ట్ కటింగ్ చేశాక సెంటర్ నాట పెట్టేసుకొని సైడ్స్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసి ఎదర పార్ట్ ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇలా కటింగ్ నాట పెట్టుకున్నాను. హ్యాండ్ పార్ట్ అయితే కటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి నడుం భాగం సమానంగా ఉండడం కోసం ఇలా మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసి 15 అండి, అంటే 7.5. షోల్డర్ లెంత్ వచ్చేసి 7.5కి ఇలా మార్క్ చేసుకున్నాను. 7.5కి ఇలా మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ చంక లోతు కోసం 1 ఇంచ్కి ఇలా పెట్టుకొని ఇలా అయితే డ్రా చేసేసుకున్నాను నేను. నడుము లూజ్ అయితే కనుక ఇది 29 అండి. 29 డివైడెడ్ బై 4 చేస్తే ఇలా మార్క్ చేసి 7.5 వచ్చింది. 7.5ని 1 ఇంచ్ డాట్ కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఇలా ఇది బూట్ నెక్ అయితే కాబట్టి బ్యాక్ చంక లూజ్ వచ్చి 18 క్రాస్గా ఇలా మార్క్ చేసుకున్నాను. చంక లూజ్ అయితే 18, నెక్ వచ్చేసి 10.5. 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ 3 ఇంచెస్, 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని 10.5కి యూ కట్ లాగా ఇలా చిన్నగా ఇలా అయితే కనుక 10.5కి మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ బోట్ షేప్ కటింగ్ చేసుకొని హై నెక్ లాగా నడుము సైడ్స్ కూడా చక్కగా కటింగ్ చేసుకుని చంక భాగం కూడా కటింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి చిన్నగా కటింగ్ చేసుకున్నానండి. కుట్టేటప్పుడు మళ్ళీ కొంచెం ఖర్చుకు వెళ్ళిపోతుంది కాబట్టి నెక్ షేప్ అయితే ఇలా వచ్చింది. షేప్లెస్ బ్లౌజ్ అండి ఇది. అదే బ్యాక్ పార్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇట్లా దాని వేరే క్లాత్ పైన మిగిలిన క్లాత్ మీద వేసేసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ షోల్డర్ వచ్చి 5.5 చిన్న కరువు షేప్ కాబట్టి 6.5కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచెస్ షోల్డర్ తక్కువగా పెట్టుకున్నాను. 5.5 షోల్డర్, 7.5 నెక్ ఇంచు. నెక్ కోసం ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ వచ్చేసి నెక్ డీప్, నెక్ విడ్త్ ఇలా పెట్టుకున్నాను. పార్ట్ మొత్తం ఈ విధంగా సమానంగా మొత్తం చేసేసుకొని చంక భాగం కూడా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చేసుకుంటాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పార్ట్కి ఇది ప్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఉంచుకున్నాను. ఫోటో ఇచ్చారు రౌండ్ లోనే చిన్న వీ కట్ షేప్ లాగా నెక్ ఇలా చేసుకున్నాను. చేసుకున్నాను. ప్రిన్స్ కట్ కోసం 4 ఇంచెస్ చంక దగ్గర 6 మార్క్ చేసుకొని చంక దగ్గర 6 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకున్నాను. 5 ఇంచెస్ నుంచి 15కి ఇలా చిన్న వస్తుంది. ప్రిన్స్ కట్ లాగా డ్రా చేసుకున్నాను. మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ డాట్ కోసం ఇటు ఎదర వైపు ఇలా కొంచెం క్రాస్ గా ఉండడం కోసం 1/2 ఇంచ్, మళ్ళీ 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని డాట్ కోసం గ్యాప్ ఇలా మొత్తం కూడాను ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఉక్సులు పట్టి దగ్గర 4 ఇంచెస్ ఇలా చిన్న డాట్ వేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి చిన్నగా డాట్ వేస్తే కనుక షేప్ లాగా షేప్ అయితే కనుక కొంచెం నిలబడుతుంది. డాట్ అయితే ఈ విధంగా నేను వేసుకుంటాను. టీనేజ్ అమ్మాయిలు ఇది మోడల్ ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొందరు వచ్చి బ్యాక్ ఓపెన్ అడుగుతారు ఎక్కువగా. బ్యాక్ పార్ట్ మాత్రం ఫ్రంట్ ఓపెన్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు పై క్లాత్ అయితే కనుక ఈ విధంగా నేను వేసేసుకొని ఇలా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం 10-12 బ్లౌజులు వచ్చినాయండి. 12 బ్లౌజుల్లో 10 బ్లౌజెస్ వచ్చేసి ఇలా ఫ్రంట్ ఓపెనే పెట్టాము.
మిగిలిన 2-3 బ్లౌజులు వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ బోట్ షేప్ అట్లా పెట్టేసాము. ఇది స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ, కానీ ఫ్రంట్ కొంచెం మరి ఎదరికి నొక్కుపోయినట్టుగా ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే నాకుంది. కస్టమర్కి అయితే కనుక నాకు ఇలాగే కావాలక్క, ఫ్రంట్ సూదిగా లేకుండా బ్యాక్ ఓపెన్ అయితే అన్నిటికీ బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలని చెప్పి ఇలా చేయించుకున్నారు డిజైను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ.